ఈరోజు మనం టారిఫ్స్ గురించి మాట్లాడుకుందాం. యుఎస్ ఇండియా ట్రేడ్ వార్తో మనకేం సంబంధం, లేదా దానివల్ల మనకేంటి లాస్ అని లైట్ తీసుకోకండి. దానివల్ల మనలాంటి కామన్ పీపుల్కే లాస్ ఎక్కువ. ఎస్పెషల్లీ మన ఏపీకి ఇది ఒక సెట్ బ్యాక్ లాంటిది. సో ఈ వీడియోలో టారిఫ్స్ ఏపీని ఎలా ఎఫెక్ట్ చేసాయి అండ్ ఏపీ ఎకనామీని ఎలా ఎఫెక్ట్ చేసాయి ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో గైస్, రెడీయా? ఫస్ట్ మనం టారిఫ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇమాజిన్ చైనా నుంచి ఒక ఫోన్ ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి. దాని ప్రైస్ ఒక $100 ఉందనుకుందాం. యుఎస్ గవర్నమెంట్ 20% టారిఫ్ అని పెట్టిందంటే ఆ ఫోన్ యుఎస్లో $120కి సెల్ అవుతుంది. అసలు టారిఫ్స్ అనేవి ఎందుకు? దానికి మెయిన్గా మనకి 3 రీజన్స్ ఉన్నాయి. టారిఫ్స్ అంటే గూడ్స్ మీద వేసిన ట్యాక్స్. దాని ఫస్ట్ అండ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే లోకల్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం. యుఎస్లో ఫ్యాక్టరీ జాబ్స్ సేవ్ చేయాలి అంటే ఫారెన్ గుడ్స్ని కాస్ట్లీ చేసి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం. సెకండ్ వన్ ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ ప్రెషర్ టూల్ లాగా అనమాట. వేరే కంట్రీస్ని ట్రేడ్ రూల్స్ ఫాలో చేయమని ఫోర్స్ చేయడం. సో థర్డ్ వన్ ఏంటంటే ట్రేడ్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ఎకానమీ వీక్ అవుతుంది. సో ఈ టారిఫ్స్తో మనం ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేయాలి. సింపుల్ కదా, బట్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ట్రంప్ టారిఫ్స్ పెట్టాక వరల్డ్ కంట్రీస్ కౌంటర్ చేయడం స్టార్ట్ చేశారు. చైనా యుఎస్ గూడ్స్ మీద టారిఫ్స్ వేసి రిప్లై ఇచ్చింది. యుఎస్ ఫార్మర్స్ క్రాప్స్ సెల్ చేయలేక సఫర్ అయ్యారు. యూరప్ స్టీల్ టారిఫ్స్కి రెస్పాన్స్గా యూకే విస్కీ అండ్ జీన్స్ మీద కౌంటర్ టారిఫ్స్ పెట్టింది. కెనడా అండ్ మెక్సికో కూడా సైలెంట్గా ఏం లేరు. యుఎస్ ఎక్స్పోర్ట్స్కి డ్యూటీస్ వేసేసాయి. అండ్ కమింగ్ టు అవర్ ఇండియా, మన టెక్స్టైల్స్, స్టీల్, ఇంజనీరింగ్ గూడ్స్ మీద యుఎస్ 25 to 50% వరకు టారిఫ్స్ పెట్టింది. అంటే ఆల్మోస్ట్ $1.2 billion లాస్ పర్ ఇయర్. విశాఖపట్నం పోర్ట్లో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, షిప్పింగ్ జాబ్స్ హిట్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ ప్రొడక్షన్ తక్కువ ఉన్న పోర్ట్ యాక్టివిటీ స్లో అయింది. సో దీనివల్ల ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కి ఇంపాక్ట్. టారిఫ్స్ ఓన్లీ ఒక కంట్రీ డెసిషన్ అయినా కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఓవరాల్ వరల్డ్ వైడ్. డొనాల్డ్ ట్రంప్ 2016లో ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా ఫస్ట్ అని ఒక బోల్డ్ పాలసీ తీసుకున్నాడు. చైనా, ఇండియా లాంటి కంట్రీస్ చీప్ గుడ్స్తో యుఎస్ మార్కెట్ని డామినేట్ చేస్తున్నాయి. సో దీనివల్ల యుఎస్లో జాబ్స్ పోతున్నాయి, ఫ్యాక్టరీస్ క్లోజ్ అవుతున్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే టారిఫ్స్. ట్రంప్ ఐడియా ఏంటి అంటే ఒకవేళ ఫారెన్ గుడ్స్ కాస్ట్లీ అయితే యుఎస్ కంపెనీస్ కాంపిటేటివ్ అవుతాయి అండ్ లోకల్ జాబ్స్ రివైవ్ అవుతాయి. సో అందుకని చెప్పి చైనా గూడ్స్ మీద 10 to 25% టారిఫ్స్, మెక్సికో కార్స్ మీద డ్యూటీస్, యూరప్ స్టీల్ మీద ట్యాక్సెస్ వేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇదంతా వినడానికి బాగానే ఉంది, రియల్ వరల్డ్లో మాత్రం గందరగోళం స్టార్ట్ అయింది. సో టారిఫ్స్ వల్ల కామన్ మ్యాన్కి ప్రాబ్లం ఏంటి? సూపర్ మార్కెట్లో ఫోన్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, గ్రోసరీస్ కానీ అన్ని ప్రైజెస్ పెరిగిపోతాయి. ఎందుకు అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయితే లోకల్ కంపెనీస్ కూడా కాంపిటీషన్ తక్కువ ఉంది అని ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు మన పాకెట్ నుంచి ఎక్స్ట్రా మనీ పోతుంది. ట్రంప్ లాజిక్లో జాబ్స్ క్రియేట్ అవుతాయని ప్లాన్, బట్ ఆటోమేషన్ వల్ల ఫ్యాక్టరీస్లో వర్కర్స్ తక్కువైపోతున్నారు. ప్లస్ ఇండియా అండ్ చైనా లాంటి కంట్రీస్ యుఎస్ గూడ్స్ మీద టారిఫ్స్ వేసేసాయి. సో యుఎస్ ఎక్స్పోర్టర్స్, ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. సో దీనివల్ల అసలు ఎండ్ రిజల్ట్స్ ఏంట్రా అంటే ఎకానమీ స్లో అవుతుంది, కంపెనీస్ ప్రాఫిట్స్ కట్ చేస్తాయి, జాబ్స్ కట్ స్టార్ట్. అది మనం ఆల్రెడీ చూస్తున్నాం అనుకోండి. మన వైజాగ్ పోర్ట్లో వర్కర్స్, ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు కూడా ఈ చైన్ రియాక్షన్లో ట్రాప్ అయ్యారు. ఇప్పుడు మనం రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గరికి వస్తే 2022లో రష్యా ఉక్రెయిన్ని కాన్క్వైర్ చేసింది. యుఎస్, నాటో కంట్రీస్ ఉక్రెయిన్కి వెపన్స్, మనీ సప్లై చేశారు. అండ్ మన ఇండియా ఏంటంటే న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. రష్యా నుంచి చీప్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మన ఎకనామీ అంతా బాగుంది, పెట్రోల్ ప్రైజెస్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. కానీ యుఎస్కి ఇది నచ్చలేదు. వార్ బ్యాక్డ్రాప్లో యుఎస్ ఇండియా మీద టారిఫ్స్ ఇంకా పెంచింది. స్టీల్ మీద 25% అండ్ సెలెక్టెడ్ గూడ్స్ మీద 50%. మన విశాఖపట్నం పోర్ట్లో ఎక్స్పోర్ట్స్ ఇంకా డ్రాప్ అయ్యాయి. సో మనం అనుకున్నట్టు ఆల్మోస్ట్ $1.2 billion లాస్ పర్ ఇయర్. ఇండియా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నా కానీ దానివల్ల మనకి యుఎస్ నుంచి ప్రెషర్ కూడా పెరిగింది. మన ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. మోడీ, ట్రంప్ సమ్మిట్స్లో ఎంత హ్యాండ్ షేక్స్ చేసుకున్నా కానీ ట్రేడ్లో టెన్షన్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కి యుఎస్ వేసిన టారిఫ్ వల్ల ఏఐ సెక్టార్స్కి ఎంతవరకు లాస్ ఉందో ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్గా షింప్ ఎక్స్పోర్ట్స్ మీద అయితే చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే పడింది. సో దీనివల్ల ఫార్మర్స్కి 3,000 to 4,000 crores వరకు లాస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వైజాగ్ ఫార్మా ఇండస్ట్రీకి డిమాండ్ తగ్గిపోతుంది. సో దీనివల్ల వాళ్ళకి 1,300 to 2,000 crores వరకు లాస్. చీరాల, మంగళగిరి అండ్ అదర్ హ్యాండ్లూమ్ వీవర్స్కి ఆర్డర్స్ తగ్గిపోతాయి.
సో వాళ్ళకి అరౌండ్ 300 to 500 crores వరకు లాస్. అండ్ నెక్స్ట్ గుంటూరు మిర్చి కానివ్వండి, గోదావరి రైస్ ఎక్స్పోర్ట్స్కి మార్కెట్ తగ్గిపోతుంది, వాళ్ళకి 1000 crores వరకు లాస్ అనమాట. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఎకనామీకి పర్ ఇయర్ వచ్చేసి 7,000 to 9,000 crores వరకు లాస్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏ కన్క్లూషన్లోకి రావచ్చు అంటే, టారిఫ్ అనేది కేవలం ఒక కంట్రీ డెసిషన్ అయినా కానీ దానివల్ల ప్రతి కంట్రీ అండ్ ప్రతి కంట్రీలో ఉన్న సివిలియన్ సఫర్ అవ్వాల్సిందే. సో ఏ స్టెప్ తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ని కౌంటర్ చేయగలమని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం తీసుకొస్తాం.